ప్రియులారా, మన ఆదివారం నాడు నేను నా అనుదిన బైబిల్ ధ్యానంలో ఉండగా దేవుడు ఒక విషయాన్ని నాకు బయలుపరిచాడు. అదేంటంటే 2026 సంవత్సరంలో ఏదైతే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పబడిన మహాబబులోను వేశ్యగా పిలువబడిన దేశము ఉన్నదో ఆ దేశం అనుసరించే మతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసి తన బోధతో ప్రపంచాన్ని నింపబోతున్నది అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేశాడు. అది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పినట్టుగా భూరాజులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి అని చెప్పినట్టుగా ఏంటంటే ఇది తన బోధతో నింపేసి ప్రపంచాన్నే మత్తెక్కించబోతుంది అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేశాడు అనమాట. అంత మాత్రమే కాకుండా అది ఎంతో మతోన్మాదాన్ని హింసను సృష్టించి ఏంటంటే పరిశుద్ధుల రక్తాన్ని ఒలికించబోతుందని దేవుడు తెలియజేశాడు. కనుక మీరు దేవుని రాకడ సమీపంగా ఉన్నది అని చెప్పి తెలుసుకొని ఇవన్నీ ఏంటంటే క్రీస్తు విరోధికి మార్గం సిద్ధపరచబోతున్నాయి, క్రీస్తు విరోధికి మార్గం సరళం చేయబోతున్నాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు అంచె దినాల్లో మోసగించబడతారని గత వీడియోలో నేర్చుకున్నట్టుగా మీరు జాగ్రత్త వహించి మీరు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని మీరు గత వీడియోలో నేర్చుకున్నట్టుగా ఆత్మల వివేచన వరాన్ని ఆసక్తితో అపేక్షించి ఈ తప్పుడు బోధలు ఈ అన్నిటి నుండి రక్షించబడి దేవుని రాకడలో ఎత్తబడాలని చెప్పి ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.